హలో హలో అండి అందరికీ. లాస్ట్ టైం బిర్యానీ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చిందంటే కామెంట్స్ పెట్టారు ఈ వీడియో పెట్టినప్పుడు. సో రెసిపీలోకి వెళ్దామా. ఫస్ట్ ఉప్పు, కారం, అల్లం, హోల్ గరం మసాలా ఇవంతా వేసి మిక్స్ చేయాలి చికెన్లో. అండ్ పెరుగు కూడా వేసుకోవాలి, మిక్స్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ అవి వేస్తే మంచిగా ముక్కలోకి బాగా పట్టిద్ది. తర్వాత పెరుగు వేస్తే పైన కోటింగ్ లాగా ఉంటుంది అన్నట్టు. తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా అండ్ ధనియాల పొడి ఇవన్నీ కూడా నేను ఇంట్లో హోమ్ మేడ్ చేసినవి అండి. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేయాలి. అండ్ లాస్ట్లో నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసి ఒక 15 minutes ఉంచాలి చికెన్లో. సో ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లో కూడా ఇంట్లో సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా అంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే పట్టిద్ది దీనికి. బట్ మనం ఇంకా కర్రీలో ఎంతైతే వాడతామో అంతే వేస్ట్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఇంకా ఈ ఆయిల్ని వేరే వాడకుండా ఇందులోనే వాడితే మీకు ఆ ఫ్లేవర్ కూడా చాలా యాడ్ అవుతుంది. ఇలా దగ్గరుండి ఫ్రై చేసి ఇలా మిక్స్ అయితే చేయాలి. ఇంకా మీకు ఎయిర్ ఫ్రైర్ ఉంటే అందులో వేసుకుంటే చాలా బెస్ట్ థింగ్. ఇంకా ఇక్కడ కొంచెం ఆయిల్లో ఈ బిర్యానీ స్పైసెస్ అండ్ ఇక్కడ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవి కూడా వేసాను. ఇంకా సాల్ట్ అయితే కొంచెం ఎక్కువనే పట్టిద్ది ఇందులో. సో సీ సాల్ట్ అంత ఉప్పగా ఉండాలి. వాటర్ కొంచెం ఎక్కువగా వేసేసుకొని ఇదైతే చేసేయాలి. ఎందుకంటే ఆ వాటర్ ఎక్కువగా ఉంటే అందులో రైస్ మంచిగా డాన్స్ చేసినట్టుగా ఉండాలి. కొంచెం ఎక్కువ వాటర్ ఉంటేనే మనకి మంచి బాయిల్ అయితే వస్తుంది. ఇటువైపు కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీని ఒక 70%, 80% అయితే కుక్ చేయాలి. కుక్ చేశాక బాయిల్ అయిన రైస్ని, ఒక 70% కుక్ అయిన రైస్ని నేను పైన లేయర్స్ లాగా వేసాను. ఎందుకంటే నా దగ్గర నేను పెట్టింది చాలా తక్కువ రైస్ కాబట్టి ఒక 80% దాకా కుక్ అయితే చేశాను. ఎందుకంటే అంత ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువసేపు ఉంచాల్సి వస్తుంది. సో నేను తక్కువ రైస్ కాబట్టి తక్కువ రైస్ కాబట్టి ఎక్కువ బాయిల్ చేసి వేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా పైన గార్నిష్లా చేశాను. కొంచెం ఇందాక బాయిల్ చేసిన రైస్ ఉంది కదా, ఆ రైస్ని సైడ్స్లో అలా వేస్తే మీకు మాయిశ్చర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. రైస్ పొడి పొడిగా అంటే బాగా డ్రైగా ఉండకుండా కొంచెం మాయిశ్చర్డ్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇలా ఏదైనా బరువైనది ఏదైనా దాని మీద పెట్టేస్తే మనకి 15 minutes తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే ఆ ఫ్లేవర్స్ అవంతా కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది కుక్ అయిందా లేదా అని చెప్పేసి. ఇంకా ఆ స్మెల్ మాత్రం అసలుకి హోటల్లో మనం తింటున్న ఫీలింగే వస్తుందండి. అంత బాగా వస్తుంది. ఒకసారి నేను చెప్పిన స్టైల్లో ట్రై చేసి చూడండి. సింపుల్గా అయిపోతుంది అండ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అలా ఉండదు. చాలా బాగుంటుంది. ఒక్కసారి గివ్ ఇట్ ఎ ట్రై. నేను చేసినట్టుగా ఒక్కసారి చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్.